ఒక భయంకరమైన జలప్రళయం భూమి మీదకు వస్తూ ఉండగా, ఆ భయంకరమైన జలప్రళయములో ప్రజలందరూ మునిగిపోయారు. ఒక్క కుటుంబం మాత్రము ఆ జలప్రళయములో మునిగిపోకుండా సిద్ధపరిచిన వాడలో జలప్రళయము మీద ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. నోవాహు కుటుంబానికి జలప్రళయం వచ్చింది. ఆ నోవాహు దినాలు ఉన్న ప్రజలందరి కుటుంబాల మీదకు జలప్రళయం వచ్చింది. ఏమి తేడా లేదు, అందరి మీదకి జలప్రళయం వచ్చింది. కానీ లోకములో ఉన్న వారికి ఎవరు లేరు? దేవుడు లేడు. కానీ నోవాహు కుటుంబానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందువల్ల దేవుడు ఉన్నాడు గనక దేవుడు చెప్పినట్లుగా సిద్ధపరిచే వాడలోకి ఎవరు వెళ్ళారు? నోవాహు తన కుటుంబం వెళ్ళగా ఈ వాడేమైంది తెలుసా? అదే జలప్రళయం మీద పైకి లేచింది. జలప్రళయములో ఆ వాడ ప్రయాణం చేస్తుంది గాఢాంధకారపు లయంలో. సప్త సముద్రాలు కాదు, లేకపోతే వివిధ సముద్రాలు కాదు, మొత్తం సముద్రాలన్నీ ఏకం పాకం అయిపోయి ఒకే సముద్రం అయింది. ఇక ఈ భూమి మీద కనీసం ఎక్కడ కూడా నేల అనేది లేకుండా అంతా ముంచివేయబడింది. ఒక్క కుటుంబం మాత్రం ఆ జలముల మీద ఏం చేస్తుంది? అల్లాడుకుంటూ తిరుగుతూ ఉంది. తెరగగా జరిగింది ఏంటి తెలుసా? ఒక రోజు వచ్చిందండి. ఆ రోజు వచ్చేటప్పటికి జలముల మీద ప్రయాణం చేస్తున్న వాడ తిరిగి తేలియాడి ఎక్కడికి వచ్చాగింది తెలుసా? అరారాతు అనే కొండ మీదకు వచ్చి నిలిచింది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు నా ప్రభువా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? మనల్ని కూడా ఆయన అటువంటి అనుభవాలకు తీసుకువెళ్తాడు. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎన్నో భయంకరమైన ఉప్పెళ్ళు, బాధలు, కష్ట నష్టాలు అనేక మంది మీద కొట్టబడుతూ ఉంటాయి. కానీ దేవుడు నీ జీవితంలో నమ్మకంగా ఉంటే గాఢాంధకారపు లోయల్లో సంచరించిన బాధలు, వేదనలు భరించలేని భయంకరమైన ఒత్తిడిలో నీ భర్త ద్వారానో, లేకపోతే నీ భార్య ద్వారానో, నీ బిడ్డల ద్వారానో, పరిస్థితుల ద్వారానో, శత్రువుల ద్వారా నీ మీదకి వచ్చి పడుతూ ఉన్నప్పుడు, నీ జీవితంలో కదలలేని పరిస్థితిలో కూడా నా దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను నిలబెడతాడు, నేను ఎంత మాత్రము నా జీవితంలో ఓటమిని ఒప్పుకోను అని నువ్వు గనక ఓపికతో ఎదురు చూడగలిగితే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? భయంకరమైన ప్రళయాల మధ్యన, భయంకరమైన మునిగిపోయే పరిస్థితుల మధ్యన నిన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చి ఆయన స్థిరమైన కొండ మీద నిలబెడతాడు. ఎంత బలమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం, ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాము చూసారా? ఈ నా మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతి వాడును బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. వానలు కురిసినా, వరదలు వచ్చినా ఏమవుడు? వాడు కదల్చబడడు. శ్రమలు, కష్టాలు, నష్టాలు, వేదనలో, భయంకరమైన నొప్పుల్లో ఎన్నొచ్చి నీ మీద పడినా కానీ నీ జీవితంలో ఓపికగా ఉంటే కథలని కొండ మీద నిన్ను నిలబెడతాడు. నిన్ను విమర్శించిన వారు, నిన్ను కొట్టాలని ప్రయత్నం చేసిన వారు, నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వారు అందరూ మునిగిపోయి వారు నీకు కనబడని స్థానములో నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు.